ఇట్స్ మా లర్నింగ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. టుడే వీడియోలో మనం కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే లెసన్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇది ఏపీ న్యూ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ చాప్టర్ కెమిస్ట్రీలో. సో ఈ వీడియోని మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ అవర్ లెసన్. లైన్ టు లైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనము ఇచ్చింది క్లియర్గా చదివి లైన్ టు లైన్ అర్థం చేసుకుందాం. Consider the following situations of daily life and think what happens when. ఇక్కడ మన డైలీ లైఫ్లో జరిగేటువంటి కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చారు. ఇవి జరిగితే ఏమవుతుంది అని ఆలోచించమంటున్నారనమాట. మిల్క్ ఈజ్ లెఫ్ట్ ఎట్ రూమ్ టెంపరేచర్ డ్యూరింగ్ సమ్మర్స్లో మనము మిల్క్ని కానీ రూమ్ టెంపరేచర్లో అంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా నార్మల్గా వదిలేసామనుకోండి ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఆ విధంగా మనం పెట్టినట్టయితే టెంపరేచర్ ఎక్కువ ఉండడం ద్వారా అందులో బ్యాక్టీరియా అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే అది సో టేస్ట్గా వస్తుంది, అలానే మిల్క్ అనేవి విరిగిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ కేసు ఏమి ఇచ్చారంటే అన్ ఐరన్ తావా ప్యాన్ నెయిల్ ఈజ్ లెఫ్ట్ ఎక్స్పోజ్ టు హ్యూమన్ అట్మాస్ఫియర్. ఒకవేళ మనము ఒక తావా కానీ ఐరన్ ప్యాన్ కానీ ఐరన్ నెయిల్ని కానీ బయట వదిలేసామనుకోండి ఏమవుతుంది? రస్ట్ పడుతుంది. ఇది మనందరికీ చాలా ఫెమిలియర్ ఫెమిలియర్ అంటే మనం చాలాసార్లు ఈ సిచ్యువేషన్లో గమనించే ఉంటాం. ఎప్పుడైనా మనం ఐరన్ నెయిల్స్ ఎక్కువగా చూస్తుంటాం. ఐరన్ నెయిల్స్ అనేవి మనం బయట వదిలేస్తే త్వరగా అవి ఏమవుతాయి? రస్ట్ పడతాయి. అండ్ అలానే గ్రేప్స్ గెట్ ఫర్మెంటెడ్. ఒకవేళ గ్రేప్స్ని ఫర్మెంట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఆల్కహాల్ వస్తుంది అన్నమాట. సో ఇంకా ఏం సిచ్యువేషన్స్ ఇచ్చారంటే ఫుడ్ ఈజ్ కుక్డ్. ఒకవేళ మనం ఫుడ్ని కుక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నార్మల్ రైస్ ఉందనుకుందాం, కుక్ చేయని రైస్కి ఒక ప్రాపర్టీ ఉంది, కుక్ అయిన తర్వాత వచ్చినటువంటి రైస్కి ఒక ప్రాపర్టీ ఉంది. ఓకేనా? అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫుడ్ గెట్స్ డైజెస్టెడ్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతాయి. వెన్ వి రెస్పైర్, మనం రెస్పిరేషన్ ప్రాసెస్ అన్నమాట. అంటే మనకు ఆ రెస్పిరేషన్ ప్రాసెస్లో ఎనర్జీ అనేది మనకి వస్తుంది. మనం తిన్నటువంటి ఏదైతే ఉంటుందో అందులో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఏమవుతాయంటే గ్లూకోజ్ ఫామ్లోకి వచ్చేస్తాయి. C6H12O6లోకి ఈ ఫామ్లోకి వచ్చేస్తాయి. తర్వాత ఏమవుతుందంటే ఆక్సిడేషన్ జరుగుతుంది దీనికి, గ్లూకోజ్ మాలిక్యూల్కి. అప్పుడు మనకి వాటర్, కార్బన్ డైఆక్సైడ్ అలానే మనకి కావాల్సినటువంటి ఎనర్జీ అనేది ఈ రెస్పిరేషన్ ప్రాసెస్లో వస్తుంది. ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూసిన తర్వాత మనకి ఏమర్థమైంది? మిల్క్ ప్రాపర్టీ ముందుగా ఒక విధంగా ఉంది, విరిగిపోయినటువంటి మిల్క్ ప్రాపర్టీ ఇంకొక విధంగా ఉంది. ఐరన్ నెయిల్ అనేది రస్ట్ పట్టకముందు ఒకలాగుంది, పట్టిన తర్వాత ఒకలాగుంది. గ్రేప్స్ అనేవి ఫర్మెంట్ చేయకముందు నార్మల్గా ఉన్నాయి, చేసిన తర్వాత ఆల్కహాల్గా మారాయి. ఫుడ్ అనేది కుక్ చేయకముందు రాగా ఉంది, తర్వాత కుక్ చేసిన తర్వాత డిఫరెంట్ ప్రాపర్టీస్ వచ్చాయి. ఫుడ్ గెట్స్ డైజెస్ట్ ఇన్ అవర్ బాడీ. ఫుడ్ డైజెస్ట్ అయిపోయిన తర్వాత మనకి మన బాడీకి ఎనర్జీ ఇవన్నీ వస్తాయి, మనకి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇనిషియల్గా ఉన్నటువంటి దీని యొక్క ఐడెంటిటీ అనేది మారుతుంది. అంటే ఫస్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఒక చేంజ్, అంటే ఒక యాక్టివిటీ జరగడం ద్వారా సెకండ్ దాంట్లో రావట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది కూడా చదువుదాం. తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రతి దానికి ఫోటోని చూద్దాం, దాని ద్వారా మనకి ఈజీగా అర్థమవుతుంది కాన్సెప్ట్. ఇన్ ఆల్ ద అబౌవ్ సిచ్యువేషన్స్ ద నేచర్ అండ్ ద ఐడెంటిటీ ఆఫ్ ద ఇనిషియల్ సబ్స్టెన్స్ హ్యావ్ సమ్వాట్ చేంజ్డ్. సో నేచర్ కానీ నేనంటే దాని యొక్క ఇనిషియల్ ఐడెంటిటీ కానీ ఇనిషియల్ ప్రాపర్టీస్ కానీ చేంజ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఐరన్ నెయిల్ అనుకోండి, 2 ఐరన్ నెయిల్స్ తీసుకున్నాను. ఒకటి ఇంట్లో ఉంచేసాను నార్మల్గా మంచిగానే, ఒకటి బై మిస్టేక్ బయట పెట్టేశాను. సో ఇది కొన్ని రోజుల తర్వాత ఏమైంది అంటే మొత్తం రస్ట్ పడిపోయిందనమాట. సో ఈ విధంగా వైలెట్ కలర్తో డినోట్ చేస్తున్నాను రస్ట్ని. ఓకే, ఈ విధంగా రస్ట్ పడిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఐరన్ నెయిల్కి డిఫరెన్స్ ఉంది కదా. ఇది రస్ట్ పడలేదు, ఇది పడింది. అండ్ అలా దీనికి వేరే ప్రాపర్టీస్ ఉన్నాయి, రస్ట్ ఫామ్ అయిన తర్వాత దానికి వేరే ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే ఇనిషియల్గా ఉన్నటువంటి ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు మనము రైస్ అనేది కుక్ చేయకముందు ఏమవుతుంది? చాలా గట్టిగా ఉంటాయి. కుక్ చేసిన తర్వాత చాలా సాఫ్ట్గా అయిపోతుంది కదా.
సో అంటే ఇనిషియల్గా వేరే ప్రాపర్టీ ఉంది, ఒక యాక్టివిటీ చేసిన తర్వాత ఒక సమ్వాట్ ఏదో చేంజ్ జరిగిన తర్వాత వాటికి ఇంకొక కొత్త ప్రాపర్టీ అనేది రావడం జరిగింది. సో ఇంతవరకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ చూద్దాం మనకు ఏం జరుగుతుందో అని. we already have learned about physical and chemical changes of matter in our previous classes. మనం ఆల్రెడీ ఫిజికల్ చేంజెస్ అంటే ఏంటి, కెమికల్ చేంజ్ అంటే ఏంటో తెలుసుకున్నాం మన ప్రీవియస్ క్లాస్లో. అంటే 9th క్లాస్లో మనము డిస్కస్ చేసాం ఈ టాపిక్ గురించి. 9thలో ఈస్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్ అనేటువంటి లెసన్లో ఈ టాపిక్ గురించి మెన్షన్ చేయడం జరిగిందనమాట. whenever a chemical change occurs, we can say that chemical reaction has taken place. ఎక్కడైతే కెమికల్ చేంజ్ జరుగుతుందో, ఇప్పుడు మనం చూసినటువంటి పైన సిచ్యువేషన్స్లో అన్నిట్లో కెమికల్ చేంజ్ అనేది జరిగింది. అంటే ముందుగా ఉన్నటువంటి ఒక సబ్స్టెన్స్ ఏదైతే ఉందో సమ్వాట్ ఒక చేంజ్ జరగడం ద్వారా అది న్యూ సబ్స్టెన్స్గా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఒక కెమికల్ చేంజ్ జరిగింది కాబట్టి అక్కడ ఏమవుతున్నట్టు ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుందట అన్నమాట. సో ఈ లెసన్లో మనము ఇంకా చాలా యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. అండ్ అలానే యూ మే హ్యావ్ పర్హాప్స్ బీ వండరింగ్ యాజ్ టు వాట్ యాక్చువల్లీ మెంట్ బై ఎ కెమికల్ రియాక్షన్. సో హౌ డు వి నో దట్ ఎ కెమికల్ రియాక్షన్ హ్యాస్ టేకెన్ ప్లేస్? ఒక రియాక్షన్లో, ఒక కెమికల్ రియాక్షన్ అనేది ఎలా వచ్చిందని మనం ఎలా చెప్తాము? Let us perform some activities to find out these answers. These questions. సో ఇంకా బాగా తెలుసుకోవాలంటే కొన్ని యాక్టివిటీస్ చేద్దాము. దీని ద్వారా మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. సో దీని యొక్క కంక్లూషన్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి 2 types ఆఫ్ చేంజెస్ గురించి ఇవ్వడం జరిగింది. ఒకటి కెమికల్ చేంజ్, ఒకటి ఫిజికల్ చేంజ్. కెమికల్ చేంజ్ అంటే ముందున్నటువంటి ఇనిషియల్ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అయిపోతాయి. అదే ఫిజికల్ చేంజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఫిజికల్ చేంజ్కి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో దాని ద్వారా మీకు ఈజీగా ఆటోమేటిక్గా కెమికల్ చేంజ్ అంటే ఏంటో అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఒక ఐస్ క్యూబ్ ఉంది నా దగ్గర. ఈ ఐస్ క్యూబ్ని నేను ఏం చేస్తున్నానంటే నార్మల్గా వదిలేస్తే ఏమవుతుంది, మనకి వాటర్ వచ్చేస్తుంది. ఇదంతా వాటర్ అనుకోండి. ఈ వాటర్ని నేను మళ్ళీ ఫ్రీజ్ చేస్తాను, అప్పుడు మళ్ళీ ఐస్ క్యూబ్ వస్తుంది. మళ్ళీ వాటర్ అవుతుంది, మళ్ళీ ఫ్రీజ్ చేస్తాను, మళ్ళీ ఐస్ వస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సబ్స్టెన్స్ అనేది దీనిగా మారుతుంది, రివర్సిబుల్. ఇక్కడ మనకి ఫిజికల్ చేంజ్ అనేది రివర్సిబుల్, కానీ కెమికల్ చేంజ్ నాట్ రివర్సిబుల్. ఇప్పుడు రస్ట్ పట్టినటువంటి ఐరన్ని మంచి ఐరన్గా మార్చగలమా అంటే నో. ఓకేనా? విరిగిపోయినటువంటి ఆ మిల్క్ని మంచిగా నార్మల్ స్టేజ్కి తీసుకురాగలమంటే నో. ఆల్కహాల్ని మళ్ళీ గ్రేప్స్గా చేయగలమా అంటే నో. ఇక్కడ ఈ కేసెస్ అన్నిట్లో మనకి ఆన్సర్ నో. బట్ కానీ ఫిజికల్ చేంజ్ ఏదైతే ఉందో ఇది రివర్సిబుల్. అంటే ఫస్ట్ 20 సబ్స్టెన్స్ని సెకండ్ సబ్స్టెన్స్గా మార్చవచ్చు, సెకండ్ని ఫస్ట్గా మార్చవచ్చు. సో ఈ విధంగా జరుగుతుంది ఈ యొక్క ఫిజికల్ చేంజ్లో. కానీ కెమికల్ చేంజ్లో ఆ విధంగా జరగదు. సో మీరు ఇక్కడ చూడండి, యాక్టివిటీ 1.1 ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ యాక్టివిటీ 1.1 అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ యాక్టివిటీ 1.1 గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ కాషన్ ఇచ్చున్నారు, అంటే మనం పడాల్సినటువంటి జాగ్రత్త. ఓకే, దిస్ యాక్టివిటీ నీడ్స్ ద టీచర్ అసిస్టెన్స్. సో ఈ యాక్టివిటీకి మనకి ఖచ్చితంగా మనము టీచర్ అసిస్టెన్స్తోనే, టీచర్ చెప్పిన విధంగానే అండ్ టీచర్ ఉంటేనే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ స్టూడెంట్ వియర్ సూటబుల్ ఐ గ్లాసెస్. ఇది ఇంకా బెటర్ అనమాట, సూటబుల్ ఐ గ్లాసెస్ని వేసుకున్నట్టయితే. ఓకేనా? ఇంతగా చెప్తున్నానంటే ఈ యాక్టివిటీ అంత డేంజరస్ అని. అంటే ఇక్కడ మనము ఫైర్తో వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ యాక్టివిటీ అనేది కొంచెం మనము మంచి ఐ గ్లాసెస్ని వేసుకున్నట్టయితే మనకి ఐస్కి నో ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. క్లీన్ ఏ మెగ్నీషియం రిబ్బన్ అబౌట్ 3 to 4 centimeters లాంగ్ బై రబ్బింగ్ ఇట్ శాండ్ పేపర్. సో ఒక మెగ్నీషియం రిబ్బన్ని తీసుకోవాలి, 3 to 4 centimeters ఉండాలి. దాన్ని మనం బాగా రబ్ చేయాలి శాండ్ పేపర్తో. హోల్డ్ విత్ పెయిర్ ఆఫ్ టాంగ్స్తో పట్టుకొని దాన్ని బర్న్ విత్ యూజింగ్ ఏ స్పిరిట్ ల్యాంప్ ఆర్ బర్నర్. సో బర్నర్తో కానీ, యాక్చువల్గా మన దగ్గర బర్నర్ ఉంటుంది కాబట్టి, లేదంటే క్యాండిల్ అయినా తీసుకొని దాన్ని బర్న్ చేసిన తర్వాత కలర్ ద యాష్ సో ఫార్మ్డ్ ఇన్ ఏ వాచ్ గ్లాస్. సో మనము దాన్ని బర్న్ చేసిన తర్వాత యాష్ వస్తుంది కదా, దాన్ని మనం ఒక వాచ్ గ్లాస్లో తీసుకోవాలన్నమాట. సో మీరు ఇక్కడ
గమనించండి ఒకసారి. సో ఈ యాక్టివిటీలో మనం ఏం చేసామంటే ముందు 3 to 4 సెంటీమీటర్ లాంగ్ ఉన్నటువంటి ఒక మెగ్నీషియం రిబ్బన్ని తీసుకున్నాము. దాన్ని శాండ్ పేపర్తో బాగా రబ్ చేసాము. ఒక బర్నర్ తీసుకున్నాము. ఆ బర్నర్తో మనం దీన్ని లైటనింగ్ చేసిన తర్వాత కింద ఒక వాచ్ గ్లాస్ పెట్టాము. ఈ వాచ్ గ్లాస్లోకి ఇది మండిన తర్వాత వచ్చినటువంటి ఒక యాష్ అనేది రావడం జరిగింది. యాష్ అంటే ఏంటిది? బూడిద. సో నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ ఏం అడుగుతున్నారు? వాట్ డూ యూ అబ్జర్వ్? మీరు ఏం అబ్జర్వ్ చేశారని అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనము. సో ఇక్కడ చూడండి, యూ హ్యావ్ అబ్జర్వ్ దట్, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, దట్ మెగ్నీషియం రిబ్బన్ బర్న్స్ విత్ డాజ్లింగ్ వైట్ ఫ్లేమ్. సో డాజ్లింగ్ వైట్ ఫ్లేమ్తో అంటే మిరుమిట్లు గొలుపుతున్నటువంటి ఒక మంచిగా అంటే అలా మండుతుందన్నమాట. వైట్ కలర్లో అంటే చాలా మండిందనమాట. అది చేంజ్ ఇంటూ ఏ వైట్ పౌడర్. ఇది ఏమైంది? ఆఖరిగా వాచ్ గ్లాస్లో వైట్ పౌడర్గా మారింది. దిస్ పౌడర్ ఈజ్ మెగ్నీషియం ఆక్సైడ్. ఈ పౌడర్ ఏంటంటే మెగ్నీషియం ఆక్సైడ్ అనమాట. ఇట్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు ద రియాక్షన్ బిట్వీన్ మెగ్నీషియం అండ్ ఆక్సిజన్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్. ఇది ఎలా ఫామ్ అయిందంటే ఆక్సిజన్ మరియు మెగ్నీషియం ఏదైతే ఉందో వాటి మధ్య రియాక్షన్ జరగడం ద్వారా ఈ యొక్క మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. సో ఇంతవరకు మనం చెప్పుకున్న దానికి ఈ యాక్టివిటీ మనం ఒకసారి చూద్దాము వీడియో రూపంలో. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే మెగ్నీషియం రిబ్బన్ అనమాట. ఓకే, ఈ మెగ్నీషియం రిబ్బన్ అనేది మనకి బయట కూడా దొరుకుతూ ఉంటుంది. సో బై కూడా చేయొచ్చు మనము. సో ఈ మెగ్నీషియం రిబ్బన్ని మనం ఇప్పుడు బర్నర్ సహాయంతో కాలుస్తే ఏమవుతుందో చూద్దాం. సో మీరు ఇక్కడ చూడండి, మెగ్నీషియం రిబ్బన్ ఇది. ఈ మెగ్నీషియం రిబ్బన్ ఏదైతే ఉందో ఈ మెగ్నీషియం రిబ్బన్ని మనం బర్న్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఇది మెగ్నీషియం రిబ్బన్ కదా, ఇది బర్న్ చేసినప్పుడు ఎలాంటి ఫ్లేమ్ వస్తుందో చూడండి, డాజ్లింగ్ వైట్ ఫ్లేమ్ ఎలా ఉందో చూడండి. చాలా అంటే చాలా ఎఫెక్టివ్ అనమాట ఇది. సో ఆ విధంగా ఉంది కదా. ఇప్పుడు దీని నిండా వచ్చేటువంటి యాష్ని చూద్దాం మనము. మీరు ఇక్కడ ఇంకా క్లియర్గా చూడవచ్చు ఎంత ఫ్లేమ్ అనేది ఇక్కడ ఎంత ఫైర్ వస్తుందో మీరు చూడండి. సో దీన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నామంటే డాజ్లింగ్ వైట్ ఫ్లేమ్ అని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకా క్లారిటీగా చూడవచ్చు మీరు. యాస్టీజ్ మన ఎక్స్పెరిమెంట్లో ఎలా ఉందో అలానే ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక బర్నర్ సహాయంతో మనము టాంగ్స్ తీసుకొని టాంగ్స్తో మెగ్నీషియం రిబ్బన్ని బర్న్ చేసినట్టయితే, అంటే టాంగ్స్తో పట్టుకొని మెగ్నీషియం రిబ్బన్ని బర్న్ చేసినట్టయితే డాస్లింగ్ వైట్ ఫ్లేమ్ అనేది రావడం జరుగుతుంది అని చెప్పారు కదా. సో సేమ్ ఆ విధంగానే ఉంది పిక్చర్. సో ఈ విధంగా పిక్చర్ చూడడం ద్వారా మనకి ఈజీగా క్లారిటీగా ఇంకా బాగా గుర్తుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం బర్న్ చేసిన తర్వాత ఒక వాచ్ గ్లాస్లోకి మనము మెగ్నీషియం యొక్క బర్న్ చేసిన తర్వాత యాష్ కలర్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ కనిపించేదే ఆ యాష్ అనమాట. సో మెగ్నీషియం ఆక్సైడ్ అన్నాము. ఇది ఏ కలర్లో ఉంది? వైట్ ఇన్ కలర్. ఓకే, వైట్ ఇన్ కలర్. ఓకే, వైట్ కలర్లో ఉంది. సో ఇప్పుడు మనము యాక్టివిటీ 1.2ని చూద్దాము. 1.2లో ఏం చెప్తున్నారంటే, టేక్ లెడ్ నైట్రేట్ సొల్యూషన్ ఇన్ ఎ టెస్ట్ ట్యూబ్. లెడ్ నైట్రేట్ సొల్యూషన్ని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకోవాలి. యాడ్ పొటాషియం అయోడైడ్. దీనికి మనం పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ యాడ్ చేయాలి. వాట్ డూ యూ అబ్జర్వ్ అని అడుగుతున్నారు. సో ఈ యాక్టివిటీ కూడా చూద్దాం మనం. మనకి ఇక్కడ ఏం చెప్పారు, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మీరు లెడ్ నైట్రేట్ సొల్యూషన్ని తీసుకోవాలి. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ లెడ్ నైట్రేట్. దీంట్లోకి మనం పొటాషియం అయోడైడ్ని యాడ్ చేయాలి. ఇక్కడ రెండు గమనించినట్టయితే రెండు కలర్లెస్ సొల్యూషన్స్ అనమాట. వీటికి కలర్ అనేది లేదు చూడండి, ఇక్కడ కలర్ లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పొటాషియం అయోడైడ్కి కూడా కలర్ లేదు. సో ఈ రెండింటిని మనం ఈ విధంగా యాడ్ చేసినప్పుడు మనకి ఎల్లో కలర్ అనేది ఫామ్ అయింది చూడండి. అసలు సూపర్గా ఉంది కదా. ఇప్పుడు ఫామ్ అయిన తర్వాత ఈ ఎల్లో కలర్ అనేది కొంచెంసేపు తర్వాత అది కింద ఈ విధంగా కిందికి వచ్చేస్తుంది అనమాట. మొత్తం కిందికి వచ్చేసి ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్గా ఉంటుంది, అంటే దాంట్లో కలిసిపోదు అనమాట. దీన్ని మనం ప్రిసిపిటేట్ అంటాం. ఓకే,
ప్రిసిపిటేట్. ఓకే, ప్రిసిపిటేట్ అని దీన్ని మనం కాల్ చేస్తామన్నమాట. దీన్ని మనం ఏమంటున్నాం, ప్రిసిపిటేట్ అని అంటున్నాం. సో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఇక్కడ ఏ సొల్యూషన్ తీసుకున్నాము, లెడ్ నైట్రేట్ సొల్యూషన్ని తీసుకున్నాము. అండ్ అలానే దీంట్లోకి పొటాషియం అయోడైడ్ని ఈ విధంగా యాడ్ చేసినప్పుడు ఎల్లో కలర్ ప్రిసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ బిట్ అనేది వచ్చే అవకాశం కూడా ఉంది. ఎలాంటి కలర్లో ఉంటుంది అని అడిగినప్పుడు ఎల్లో కలర్లో ఉంటుందని చెప్పాలన్నమాట మనం. ఇది మీకు ఒకసారి ప్రిసిపిటేట్ అనేది ఎలా ఫామ్ అయిందో అంటే ఇక్కడ మనకు క్లారిటీగా ఇవ్వలేదు. సో ప్రిసిపిటేట్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను నేను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా చివరికి వచ్చేసి అదంతా ఏమవుతుందంటే ఒక ప్రిసిపిటేట్ లాగా అయిపోతుంది అనమాట. ఇక్కడ ప్రిసిపిటేట్ అంటే ఇది ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్ అనమాట, వాటర్లో ఉండేటువంటి ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్. ఓకే, అంటే ఇది వాటర్లో కరగదనమాట, ఇది కిందకి వచ్చేసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ యాక్టివిటీ 1.3 చూద్దాము. టేక్ ఫ్యూ జింక్ గ్రాన్యూల్స్ ఇన్ ఏ కోనికల్ ఫ్లాస్క్ ఆర్ టెస్ట్ ట్యూబ్. సో కోనికల్ ఫ్లాస్క్లో కానీ ఇలాంటి టెస్ట్ ట్యూబ్లో కానీ జింక్ గ్రాన్యూల్స్ని తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ యాడ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆర్ సల్ఫ్యూరిక్ యాసిడ్. HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకేనా, ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుపెట్టుకోవడం ద్వారా ఫస్ట్ లెసన్కి యూజ్ అవుతాయి, యాజ్ వెల్ యాజ్ సెకండ్ లెసన్కి కూడా యూజ్ అవుతాయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే HCl, సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2SO4. కాషన్ ఇచ్చారు, హ్యాండిల్ ద యాసిడ్ విత్ కేర్. ఇక్కడ మనం ఎక్స్పెరిమెంట్ చేసేది యాసిడ్స్తో, సో కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి తెలుసు యాసిడ్ పడితే ఏమవుతుందో అని. సో డూ యూ అబ్జర్వ్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ అరౌండ్ ద జింక్ గ్రాన్యూల్స్. మీరు జింక్ గ్రాన్యూల్స్ చుట్టూ ఏమైనా జరుగుతుండడం మీరు గమనించారా? టచ్ ద కోనికల్ ఫ్లాస్క్ టెస్ట్ ట్యూబ్. దేర్ ఎనీ చేంజ్ ఇన్ ఇట్స్ టెంపరేచర్. దాని యొక్క టెంపరేచర్ ఏమైనా చేంజ్ ఉందా ఒకసారి పట్టుకొని చూడండి అని అంటున్నారు. సో ఇక్కడ చూపిస్తున్నారు మనకి క్లారిటీగా చూడండి. ఒక కోనికల్ ఫ్లాస్క్లోకి మనము జింక్ గ్రాన్యూల్స్ వేసాము, దాంట్లోకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఆ రెండిట్లో. సో తీసేసుకొని మనం చూస్తే ఇక్కడ నుండి మనకి ఒక హైడ్రోజన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది వీటి మధ్య రియాక్షన్ జరిగి. సో దీన్ని కూడా మనము చూద్దాం ఫొటోస్ రూపంలో. సో దాని ద్వారా మనకి క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది, ఏది ఏ కలర్లో ఉంటుందో కూడా క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు జింక్ గ్రాన్యూల్స్ అనమాట. ఇవి జింక్ గ్రాన్యూల్స్ ఈ విధంగా ఉంటాయి. A test tube and a metal. The metal which I have chosen here is the zinc. Zinc metal is silver in color and it is light weighted. Now you need to take some zinc granules. సో జింక్ గ్రాన్యూల్స్ తీసుకున్న తర్వాత మనము టెస్ట్ ట్యూబ్లోకి జింక్ గ్రాన్యూల్స్ని యాడ్ చేసిన తర్వాత మనము ఇక్కడ డైల్యూట్ HClని తీసుకుంటున్నాము. సో దీన్ని మనం డైల్యూట్ HClని కూడా దీనికి చిన్నగా యాడ్ చేయండి, ఎందుకంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది చాలా డేంజరస్ అని మనకి ఆల్రెడీ తెలుసు. సో యాడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, అక్కడ ఎఫర్వెసెన్స్ ఆఫ్ గ్యాస్ అనేది వస్తుంది మనకి. చూడండి అసలుకి ఎలా వస్తుందో మీరు ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్లో. సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనము హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. మనకి కనిపించదు, బికాజ్ ఎందుకు అంటే మనం అక్కడ ఉండి చూస్తే కనిపిస్తుంది, బట్ కానీ హైడ్రోజన్ గ్యాస్ అనేది వచ్చిందో రాదో అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒక బర్నింగ్ అవుతున్నటువంటి ఒక మ్యాచ్ స్టిక్ని తీసుకెళ్ళి దాని దగ్గర పెడితే పాప్ సౌండ్ వస్తుంది. ఆ పాప్ సౌండ్ని కూడా మీకు ఇప్పుడు నేను వినిపిస్తాను, ఒకసారి వినండి. Yes, I hope this. మీరు ఇప్పుడు మళ్ళీ విన్నారు కదా, ఒకసారి మళ్ళీ వినండి పాప్ సౌండ్, ఒకసారి మళ్ళీ చూపిస్తాము. To identify the gas liberated, take the flame of matchstick near the test tube. Yes, I hope everybody heard. సో హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎవాల్యూషన్ అయిందో అంటే వచ్చిందో రాలేదో మనం ఎలా తెలుసుకున్నాము? ఒక మ్యాచ్ స్టిక్ని వెళ్ళి తీసుకొని పెడితే దాని ముందు అది పాప్ సౌండ్తో రావడం జరిగింది. సో ఈ విధంగా పాప్ సౌండ్ వచ్చినట్టయితే అందులో అక్కడ హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతున్నట్టు. సో దిస్ ఈజ్ అ థాట్ యాక్టివిటీ. ఇప్పుడు మనము అన్ని యాక్టివిటీ ద్వారా మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే క్వశ్చన్ దేంతో మొదలైంది మనకి ఇక్కడ, అసలుకి ఒక కెమికల్ రియాక్షన్ అనేది ఎలా జరిగింది అని ఎలా చెప్పవచ్చు అనేటువంటి క్వశ్చన్తో మొదలైంది కదా. దానికి ఆన్సర్స్ ఇంతసేపు చూసాము, ఇప్పుడు ఆన్సర్స్ కూడా చూద్దాం క్లారిటీగా క్లియర్గా. ఫ్రమ్ ద అబౌవ్ త్రీ యాక్టివిటీస్ చేసిన తర్వాత మనం క్లారిటీగా క్లియర్గా చూసాం కదా.
we can say that any one of the following observation will help us to determine whether a chemical reaction has taken place. ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరిగిందో లేదో చెప్పడానికి ఇక్కడ కింద ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనకి సరిపోతాయి. చూడండి, చేంజ్ ఇన్ స్టేట్ అనేది చేంజ్ అవ్వడం. ఎలా అనుకుంటున్నారా? ఇప్పుడు మెగ్నీషియం రిబ్బన్ అనేది ఎలా ఉంది, కానీ అది పౌడర్గా మారింది కదా, అక్కడ చేయిందని ఏమైంది, స్టేట్ అనేది చేంజ్ అయింది. అలానే నెక్స్ట్ చేంజ్ ఇన్ కలర్లో కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనకి ఇందాక కలర్లెస్ సొల్యూషన్స్లో నుండి, అంటే లెడ్ నైట్రేట్ నుండి పొటాషియం అయోడైడ్ నుండి ఎల్లో కలర్ ప్రిసిపిటేట్ వచ్చింది కదా మనకి. అదొక ఎగ్జాంపుల్. ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్, ఇప్పుడే కదా మనం చూసాము హైడ్రోజన్ గ్యాస్ అనేది వచ్చింది. అలానే ఇక్కడే థాట్ యాక్టివిటీలో మనం ఒక్కటి చెప్పుకోవడం మర్చిపోయాము. ఏంటంటే ఈ యొక్క ఫ్లాస్క్ని టచ్ చేయమన్నారు కదా లాస్ట్లో. టచ్ చేస్తే మనకి ఎలా ఉంటుందంటే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. మనం టచ్ చేస్తే మన యొక్క హ్యాండ్ అనేది, మన యొక్క ఫింగర్స్ అనేవి కాలుతాయి అనమాట. అంటే అక్కడ ఏముంది, టెంపరేచర్లో కూడా ఏమొచ్చింది, చేంజ్ వచ్చింది. సో ఇవన్నీ జరుగుతాయి ఒక కెమికల్ రియాక్షన్లో అనమాట. అంటే ఒక కెమికల్ రియాక్షన్ జరిగిందంటే వీటిలో ఏవైనా కొన్ని చేంజెస్ జరిగితే చాలు, అందులో మనం కెమికల్ రియాక్షన్ జరుగుతుందని చెప్పొచ్చు. అది చేంజ్లో కావచ్చు, చేంజ్ ఇన్ స్టేట్లో కావచ్చు, చేంజ్ ఇన్ కలర్లో కావచ్చు, గ్యాస్ అనేది ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్ కావచ్చు, చేంజ్ ఇన్ టెంపరేచర్ కావచ్చు. As we observe the changes around us, we can see that there are large variety of chemical reactions that taken place around us. We will study about various type of chemical reactions and their symbolic representation in this chapter. ఈ చాప్టర్లో వాటి యొక్క సింబాలిక్ రిప్రజెంటేషన్ని, అలానే వేరియస్ టైప్స్ ఆఫ్ చేంజెస్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో దిస్ ఇస్ ద పార్ట్ 1 వీడియో. అండ్ పార్ట్ 2 వీడియోలో మనము కెమికల్ ఈక్వేషన్స్ అంటే ఏంటో డిస్కస్ చేసుకుందాము. అండ్ అలానే ఇంకా చాలా విషయాల గురించి డిస్కస్ చేసుకుందాము. ఆల్రెడీ 20 minutes దాటిపోయింది కాబట్టి ఐఎమ్ స్టాపింగ్ హియర్ ఓన్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.